అంతగా ఆయన తొందరగా కోలుకునేటట్టు చూడు. ఏమండి, ఆయన స్పృహ వచ్చిందా? అలాగే వస్తూ ఉంటుందండి, మళ్ళీ పోతూ ఉంటుందండి. ప్రసాదం కావాలా? నాన్న, వాడు చచ్చిపోతే ఒక్క దొంగ ముండని అరెస్ట్ చేయించొచ్చు అని చెప్పావే, అదేనా ఇది? మీకు స్పృహ వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మాత్రం స్పృహ వచ్చినందుకు చాలా బాధగా ఉందండి. ఎందుకని? దేనికి చెప్పండి, నేను ఎందుకు బతకాలి చెప్పండి. నాకు ప్రేమ ఎలాగూ దక్కలేదు, దక్కిన చావు కూడా నాకు దక్కకుండా పోయింది. అవే మాట్లాడండి. లేకపోతే ఏమిటండి, నేనేం తప్పు చేశానని? నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను, మీరు నా ప్రేమను కాదన్నారు. లేదండి. ఏమండి, మీరు నా ప్రేమను కాదన్నారనుకోండి, దేవదాసునైపోతాను, సలీంనైపోతాను, మజ్నూనైపోతాను. నా చరిత్ర ఒక మందు సిస్స అయిపోతుంది. మీకు ఆ పరిస్థితి రాదులేండి. అంటే మీరు నవ్వారా? సరే అండి, నవ్వితే అర్థమైపోయింది. ఓకే. ఎవరమ్మా ఇంకెవరు కలరమ్మా, ఈ రాముడే సీతమ్మ మగడమ్మ. ఎవరమ్మా ఇంకెవరు కలరమ్మా, ఈ రాముడే సీతమ్మ మగడమ్మ. నే సీతను కావద్దు, శ్రీరాముడు నాకొద్దు. నే సీతను కావద్దు, శ్రీరాముడు నాకొద్దు. అగ్నిలో దింపేను, అడవికే పంపేను. సీతమ్మ రామయ్య, సీతమ్మ రామయ్య, సీతమ్మ రామయ్య, సీతమ్మ మహాలక్ష్మి సీతమ్మ. నిన్ను చేపట్టే మహారాజు ఎవరమ్మా? ఎవరమ్మా ఇంకెవరు కలరమ్మా, ఈ రాముడే సీతమ్మ మగడమ్మ. రాధమ్మ నీ గుట్టు రాణిమ్మ, నువ్వు రహస్యంగా ప్రేమించేదెవరమ్మా? రాధమ్మ నీ గుట్టు రాణిమ్మ, నువ్వు రహస్యంగా ప్రేమించేదెవరమ్మా? రాధ గుట్టు ఎప్పుడో రచ్చకెక్కెనమ్మా, ఈ కృష్ణుడే ఈ రాధకు చిలికాడమ్మా. రాధ గుట్టు ఎప్పుడో రచ్చకెక్కెనమ్మా, ఈ కృష్ణుడే ఈ రాధకు చెలికాడమ్మా. నే రాధను అనుకోను, ఏ కృష్ణుని సతికాను. నే రాధను అనుకోను, ఏ కృష్ణుని సతికాను. 16,000 మందిలో నేనొకతెను కాలేను. సీతమ్మ రామయ్య, సీతమ్మ రామయ్య, సీతమ్మ రామయ్య, సీతమ్మ మహాలక్ష్మి సీతమ్మ. నిన్ను చేపట్టే మహారాజు ఎవరమ్మా? ఎవరమ్మా ఇంకెవరు కలరమ్మా, ఈ రాముడే సీత
మగడమ్మ రాముడని కృష్ణుడని పేరులెందుకు సీతమ్మ రాధమ్మ పోలికెందుకు రాముడని కృష్ణుడని పేరులెందుకు సీతమ్మ రాధమ్మ పోలికెందుకు ఆ బాధలెందుకు ఆ సవతులెందుకు ఆ బాధలెందుకు ఆ సవతులెందుకు మనుషులుగా పుట్టినందుకు ఒకరికొకరు నచ్చినందుకు మనుషులుగా పుట్టినందుకు ఒకరికొకరు నచ్చినందుకు మనసిచ్చి పుచ్చుకుని మనువాడు కొందాము మన గాథని చరిత్రగా మలచుకొందాము సీతమ్మ రామయ్య సీతమ్మ రామయ్య సీతమ్మ రామయ్య సీతమ్మ మహాలక్ష్మి సీతమ్మ నిన్ను చేపట్టే మహారాజు ఎవరమ్మా ఎవరమ్మ ఇంకెవరు కలరమ్మ ఈ రాముడే సీతమ్మ మగడమ్మ ఏమిటి సరళ ఆలోచిస్తున్నావు? సమాధానం చెప్పడానికి ఆలోచించాలిగా. ఇందులో ఆలోచించాల్సిందేముంది? నేను మనస్ఫూర్తిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పానుగా. మీరు చేసుకుంటానంటున్నారు, మరి మీ వాళ్ళు ఒప్పుకోవాలిగా. మా వాళ్ళ ఎవరున్నారు? నాకు అమ్మా నాన్న లేరు. అయితే మా అమ్మ నాన్నతో ఎవరు మాట్లాడతారు? నేనొచ్చి మాట్లాడతాను. మాంగళ్యం మన పెళ్లి ఇలా జరుగుతుందని, మన ఇద్దరం ఇలా కలుసుకుంటామని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? మొదటిసారి కలిసినప్పుడు అనుకోలేదు, కారణం మీరు గుడ్డివారు కనుక. రెండోసారి కలిసినప్పుడు అనుకున్నాను కటకటాల్లో కలుసుకోవచ్చని. మూడోసారి కలిసినప్పుడు ఇదేదో జిడ్డు అనుకున్నాను. నాలుగోసారి కలిసినప్పుడు సుత్తు అనుకున్నాను. ఆ తర్వాత ఇది కత్తే గుచ్చుకుంటుంది అనుకున్నాను. నీ ప్రేమకి నీ మెట్లున్నాయి కాబట్టి ఆ మెట్లన్నీ ఎక్కి నేను అందుకున్నాను. ఏమిటి ఏమిటి సరళ? చేయండి. ఏమైంది? ఎక్కడికి? ఇప్పుడు ఇస్తాను. అరే సరళ, ఏమండి? నాతో మాట్లాడద్దు. నాకు చాలా కోపంగా ఉంది. ఇదిగో వస్తానని చెప్పి గంటల క్షణం ఒక యుగం అంటారు. ఒక్కొక్క క్షణం యుగంలా గడుస్తుంది. అది కాదండి. ఏది కాదు? రా, వచ్చి నన్ను కౌగులించుకో, వాటేసుకో. అప్పుడు గాని నాకు తనివి తీరదు. వచ్చేసి తొందరగా వచ్చేయి. సరళ, జీవితంలో మొదటి రాత్రి చాలా అందమైన రాత్రి. ఆ రాత్రిని ముక్కలు చేసి ఇలా ఆడుకోవద్దు. రా, వచ్చి నన్ను కౌగిలించుకో. లేకపోతే నేనే వచ్చి నేను కౌగిలించుకో. అల్లుడు గారు,
అత్తయ్య ఇప్పుడు నేను అన్నవన్నీ మీరు మీరు విన్నారా? మీరు ఎందుకు వచ్చారు అత్తయ్య గారు? నేను రాలేదు బాబు, మీ మామయ్య గారు పంపించారు. మిమ్మల్ని ఎందుకు పంపించారు? అమ్మాయి ఎక్కడ? ఉండు బాబు, అమ్మాయిని పంపిస్తాను. ఏమండి, నా వల్ల కాదండి, మీరే వెళ్ళి చెప్పండి. అమ్మ నేను మీరే వెళ్ళండి, అదండి. అవును నేనే. అమ్మాయి ఎక్కడ? అమ్మాయి అమ్మాయి ఒక్క నిమిషం బాబు. నావల్గా చెప్పడం ఎలాగండి? ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి వెళ్దాం. బాబు ఇదేమిటండి? కూతుర్ని పంపించమంటే తల్లి వస్తుంది, తల్లి అనగా తండ్రి వస్తాడు, తల్లి తండ్రి ఇద్దరూ కలిసి వస్తారు. అసలు నాకు పెళ్లి అయిందా లేదా? ఈ రోజు నాకు శోభనం ఉందా లేదా? లేదు బాబు. ఈ విషయం చెప్పడానికి సందేహిస్తున్నాం బాబు. దేనికి? దేనికంటే నువ్వు చెప్పవే. మరి అమ్మాయి అమ్మాయికి అమ్మాయి మీరు చెప్పండి. ఆడోళ్ళ విషయం నేనేలా చెప్పనే, నువ్వు చెప్పవే. ఆడదాన్ని అల్లుడు గారి దగ్గర నేనెలా చెప్పనండి? నువ్వు చెప్పవే. మీరు చెప్పండి. నువ్వు చెప్పవే. మీరే ఎవరో ఒకరు చెప్పండి. బాబు ఇవన్నీ 1, 2, 3 మూడు రోజుల అమ్మాయి. వద్దు, అర్థమైపోయింది, చెప్పద్దు. నాకు అర్థమైపోయింది. బాబు టిఫిన్ తీసుకో. వద్దండి. పెసరట్లు వేయించమంటావా? వద్దండి. పోనీ నేతిగారులు వేయించమంటావా? అసలు ఏం వద్దండి. వస్తుంటావా? ఏమండి, పాపం ఆయన రాత్రంతా పస్తేనండి. రాత్రంతా పస్తానట్టు కదా? రాత్రే కాదు, ఈ రోజు పస్తుంటాను, రేపు పస్తుంటాను, ఎల్లుండి పస్తుంటాను, వరుసగా 3 రోజులు పస్తుంటాను. మిమ్మల్నే వరుసగా 3 రోజులు పస్తుంటే నీరసం వస్తుందని చెప్పండి. కరెక్ట్. వరుసనే 3 రోజులు పస్తుంటే నీరసం వస్తుందట. వస్తే ఏమిటండి? అది కాదలుడు, పెళ్ళైన కొత్తలో మంచి నేతి సున్నుండై తిని జామ్ జామ్ అంటూ ఉండాలి. నా పెళ్ళైన కొత్తలో ఏమండోయ్, మళ్ళీ ఏమిటి? పంతులు గారు చెప్పారు, నేను మర్చిపోయాను. ఈ సంవత్సరం అధికాషాఢం 2 నెలలు. అల్లుడు, ఇప్పుడు నేను చెప్పే విషయం విని నువ్వేమి అప్సెట్ అవ్వద్దు. ఏమిటండి? అధికాషాఢం అని, అధిక శ్రావణం అని అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆ అధికాషాఢం ఈ సంవత్సరమే వచ్చి పడింది అల్లుడు. అందుచేత 1 నెల కాదు, 2 నెలలు మీరిద్దరూ కలుసుకోకుండా దూరంగా ఉండాలి అల్లుడు. ఈ ఆషాఢం ఇప్పుడే రావాలా మావయ్య? అది నా పెళ్లికే రావాలా మావయ్య? నాకు ఈ ఆషాఢాలు గీషాఢాలు వద్దు. మొదట అనుకున్నట్టుగా 3 రోజులే. అల్లుడు 2 నెలలు. మావయ్య 3 కాదలుడు, 1-2 నెలలు ఓపిక పట్టు. లేదు మావయ్య, 3 కాదలుడు, 1-2 నెలలు కాదు బాబు, దాని వల్ల అరిష్టం ఉంది. ఏమరిష్టం అండి? ఏమిటది? ఏమవుతుంది? అది కాదు బాబు, పెద్దవాడిని నేను పోతాను. మావయ్య చెప్పు, నన్ను ఏం చేయమంటావు? ఏం చేసేదే ఉంది బాబు, శాస్త్ర ప్రకారం ఈ 2 నెలలు దూరంగా ఉండాలి. భగవంతుడా, నేనేం తప్పు చేశాను నా మీద ఇలా కక్ష సాధిస్తున్నావు? మావయ్య, దీనికి వేరే మార్గం వేయలేదా? మార్గం అంటే మనకు చిన్న మార్గం ఉంది. ఏమిటది? తొందరగా చెప్పేసి. ఇటు అత్తవారింట్లోనూ కాకుండా, అటు పుట్టింట్లోనూ కాకుండా వేరే ఎక్కడైనా కాపురం చేయొచ్చు. వేరే ఇది చూసుకుంటే అంతే కదా? మావయ్య, మావయ్య.
ఆ రోజు నేను మాట అన్నాను గుర్తుందా? నా మనసులో ఉన్న అమ్మాయికి ఇవ్వడానికి కొంటున్నాను అని. అప్పుడు కొన్నాను, ఇప్పుడు నీకు ఇస్తున్నాను. ఆ రోజు ఏ అమ్మాయి కోసం కొన్నారో? ముందు తాజ్మహల్ కుంటే ఏ అమ్మాయి అయినా దొరుకుతుందేమోనని కొన్నాను. కొనే టైంకు నువ్వు దొరికావు. ఎలాగో దొరికావు కదా అని కొన్నాను. కొన్నాక నీకే కదా ఇవ్వాలి, అందుకే ఇస్తున్నాను.